పవిత్ర గంగాజలంతో ఆదిలాబాద్ జిల్లా నాగోప జాతర మహాఘట్టం ఘనంగా ప్రారంభమైంది. పవిత్ర గంగాజలంతో నాగోపను అభిషేకించిన మోస్రం వంశీయులు మహాపూజను ప్రారంభించారు. ఆదివాసి గిరిజనుల అత్యంత భక్తి శ్రద్ధలతో జాతరను జరుపుకుంటున్నారు. ఆదిమ గిరిజనులలో గోండు తెగకు చెందిన మోస్రం వంశీయులు నాగోపకు పూజలు నిర్వహించడం ఈ జాతర ప్రత్యేకత. గత కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న గిరిజన ఆచార సాంప్రదాయం ఇది. మేడారం సమ్మక్క సారక్క జాతర తర్వాత కేస్లపూర్ నాగోప జాతర అంతటి ప్రశంసాన్ని కలిగించింది. అందరికీ నమస్కారం. ఈరోజు కేస్లాపూర్ నాగోబా గుడిలో మహాపూజ ప్రోగ్రాం జరిగింది. పోలీస్ తరఫు నుంచి కూడా మేము కాంప్రహెన్సివ్ బందోబస్తు ప్లాన్ చేశాము. టోటల్ మొత్తం 500 మంది పోలీస్ సిబ్బంది కూడా డిప్లాయ్మెంట్ బందోబస్తులో జరిగింది. ఇక్కడ రకరకాల సెక్టర్స్లో మేము డివైడ్ చేశాము. భక్తుల భద్రత కోసం మొత్తం అరేంజ్మెంట్స్ మేము చేశాము. దీంట్లో CCTV సర్వేలెన్స్ కూడా మేము నిఘా చేస్తున్నాము. టోటల్ అరౌండ్ 100 కెమెరాస్ హ్యావ్ బీన్ డిప్లాయ్డ్. ఇది కాకుండా డ్రోన్ సర్వేలెన్స్ కూడా చేస్తున్నాము. భక్తులకి ఏమైనా ఇబ్బంది జరగకుండా మేము చూసుకుంటాము. థ్యాంక్ యూ. ఈ మహాపూజ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు, SP గారు, PO గారు, సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా MLC గారు, అదేవిధంగా బోత్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అతను సక్కు గారు, మిగతా ప్రజాప్రతినిధులు, దాంతోపాటు మెస్రం పెద్దవాళ్ళందరూ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క మహాజాతరలో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వస్తారు. దాంతోపాటు ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. 31 తారీఖున మరి దర్బార్ కార్యక్రమం ఉంది. దర్బార్ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, దాంతోపాటు కొండ సురేఖ గారు, దేవాదాయ శాఖ మంత్రులు వారందరూ కూడా వస్తున్నారు. వాళ్ళతో పాటు మిగతా VIPs కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పటి వరకు మంత్రులలో 2 మంత్రులు అయితే కన్ఫామ్గా వచ్చే కార్యక్రమాన్ని మాకు షెడ్యూల్ అనేది రావడం అనేది జరిగింది. తప్పకుండా ఇక్కడ ఏర్పాట్ల విషయంలో అధికారులు కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్త తీసుకోవడం అనేది జరిగింది. నేను కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నాను. రేపటి రోజు ఏమైనా అవసరం ఉన్నప్పుడు, ఇక్కడ ఏమైనా కావాలన్నప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాం. పోలీస్ సిబ్బంది ఉంటే ఇక్కడ మెస్రం వంశ సంబంధించిన వాలంటీర్లు కూడా అందుబాటులో ఉంటారు. వచ్చే భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ముఖ్యంగా చిన్నపిల్లల్ని జాగ్రత్త చూసుకోండి. ఈ జాతరలో తినుబండరాలు కావచ్చు, మిగతా తాజాగా అన్ని కూడా ఉండాలి. ఫుడ్ సేఫ్టీ ముఖ్యంగా నేను ముందు రివ్యూ మీటింగ్ కూడా అదే చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ రావడం పోవడం ఒకటైతే ఇక్కడ తినేటువంటి వస్తువుల్ని కొంత నాణ్యతగా ఉండేటట్టు చూడడం మన బాధ్యత. కాబట్టి మిగతా ఏర్పాట్లను కూడా ఇక్కడ చేయడం అనేది జరిగింది. ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య రోజున నాగోబ జాతర ప్రారంభమవుతుంది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరజల్లుతుందని, రోగాలు మటుమాయమవుతాయని నాగోప ఆదివాసీ చరిత్ర గోండు గిరిజనులు రకరకాలుగా చెప్పుకుంటారు. గోండు జాతికి మూల పురుషుడు మోస్రం వంశస్థుడైన పడియార్ ఆదిలాబాద్ జిల్లా కేసులపూర్లోనే జన్మించాడని, గోండుల మూల దైవం ఇక్కడే వెలిసిందని గిరిజన సంస్కృతికి చెందిన చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. గిరిజన సంస్కృతి ఆరంభమైన నాటి నుంచి కేసులపూర్లోని గిరిజన ఆరాధ్య దైవం నాగోపను పూజిస్తున్నారు. పుష్యమాసం ఆరంభంలో ఆకాశంలో నిలవంక కనిపించిన 2వ రోజు నాగోప దేవాలయంలో గోండులంతా కలిసి నాగోపల జరగాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తారు. చైత్రమాసం పౌర్ణమి మరుసటి రోజు సిరికొండ గ్రామంలో కొత్త కొండలు తయారు చేస్తారు. అనంతరం పవిత్ర గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు కాలినడకన జన్నారం మండలం కలమడుగు గ్రామం హస్తాన్ మడుగు వద్ద గల గోదావరి నదికి చేరుకుంటారు. ఇలా 70 కిలోమీటర్ల దూరాన కాలినడకన భారతదేశంలో 2వ అతిపెద్ద గిరిజన జాతర నాగోబా జాతర ఈ రోజు నుంచి ప్రారంభించడం అయింది. ఈరోజు మహాపూజ అయిన తర్వాత మళ్ళీ ఈరోజు దర్శనం కూడా చేయడం జరిగింది, విజయవంతంగా చేయడం జరిగింది. ఇందాక మన అందరితో గౌరవ ఎమ్మెల్యే గారు, ఖానాపూర్ ఎమ్మెల్యే గారు అన్ని వివరాలు కూడా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో గౌరవ ఖానాపూర్ ఎమ్మెల్యే గారితో పాటు గౌరవ SP గారు, తర్వాత PO గారు, గౌరవ బోత్ ఎమ్మెల్యే గారు, MLC గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు చాలా ప్రశాంతంగా వాతావరణంలో, ఇది చాలా పవిత్రమైన జాతర. మేస్రం వంశులు వారు సంబంధించిన నాగదేవత, నాగోబా దేవత సంబంధించిన పవిత్రమైన జాతర. దానికి సంబంధించిన వారికి ఏవైతే అనుబంధం ఉన్నాయో, తర్వాత ప్రకృతితో కూడా ఏవైతే అనుబంధం ఉన్నాయో, అది 28 నుంచి 4వ తారీఖు మన జిల్లాలో కేస్లాపూర్ గ్రామంలో ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మన తెలంగాణ రాష్ట్రంతో పాటు చుట్టుపక్కల మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ వివిధ అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు ఈ రోజు నుంచి మళ్ళీ దర్శనం కోసం కూడా వస్తున్నారు. కాబట్టి ఈరోజు దర్శనం చేసుకొని కూడా చాలా ఆనందంగా కనిపించింది. ఎందుకంటే చాలా పీస్ఫుల్ వాతావరణం,
చాలా పవిత్రమైన జాతర. సో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం సీతక్క మేడం గారు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 2 సార్లు మనం ప్రిపరేటరీ మీటింగ్ కూడా చేసి దగ్గరే ఉండి అన్ని ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అది కూడా పరీక్ష చేసి పూర్తి చేయడం జరిగింది. వారం రోజుల పాటు ప్రయాణం చేసి జూరి అనే కలాశంలో పవిత్ర నీటిని తీసుకొని వచ్చి ఆలయ ప్రాంగణంలో ఉన్న మర్రి చెట్టు కిందకు చేరుకొని తమ వంశ పూర్వీకులను తూము అనే ప్రజలు నిర్వహిస్తారు. 3వ రోజు గోదావరి నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో ఆలయాన్ని కడిగి నాగోపదేవతకు అభిషేకం చేస్తారు. నవధాన్యాలతో పాటు ఆవు పాలు నైవేద్యాన్ని సమర్పించి మహాపూజ నిర్వహిస్తారు. అనంతరం ఘనంగా జాతర ప్రారంభమవుతుంది. ఈ జాతర వారం రోజుల పాటు నాగోప జాతర కొనసాగుతుంది. జాతరకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా తదితర రాష్ట్రాల నుంచి గిరిజనులు భారీగా తరలివస్తున్నారు. ఎడ్ల బండ్లు, కాలినడకన కుటుంబ సభ్యులతో కలిసి గిరిజనులు తరలి రావడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అయితే గిరిజనులే కాకుండా గిరిజనేతరులు సైతం నాగోబాను ఇష్టదైవంగా కొలుస్తారు. ఎల్లుండి దర్బార్ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో పాటు పలువురు మంత్రులు హాజరు కానున్నట్లుగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్బు పటేల్ తెలిపారు.